హలో టెస్టర్స్. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ మనకి సబ్స్క్రైబర్ నుంచి వచ్చింది. ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూ సబ్స్క్రైబర్ ఏమడుగుతున్నారంటే, కెన్ యూ మేక్ ఏ కంప్లీట్ ఊప్స్ కాన్సెప్ట్స్ హౌ యూ యూస్డ్ ఇన్ యువర్ ప్రాజెక్ట్. సో రియల్ టైమ్ మేనర్లో ఇంటర్వ్యూలో అడుగుతున్నారంట, ఎక్కడ యూజ్ చేశారు మీరు మీ ప్రాజెక్ట్లో లేకపోతే మీ ఫ్రేమ్వర్క్లో ఈ ఊప్స్ కాన్సెప్ట్స్ అనేవి. సో ఇక్కడ మనం చూస్తే ఊప్స్ కాన్సెప్ట్స్ అనేవి ఏమున్నాయి మనకి: ఇన్హెరిటెన్స్, ఓవర్లోడింగ్, ఓవర్ రైడింగ్ అంటే పాలిమార్ఫిజం, అబ్స్ట్రాక్షన్ అండ్ ఎన్కాప్సులేషన్. ఓకే, వీడియోలోకి వెళ్ళబోయే ముందులో మీకు ఏమైనా కెరీర్ రిలేటెడ్ క్వశ్చన్స్ ఉన్నా కానీ, లేకపోతే ఇంకా మీకు సెలీనియం విత్ జావా ఆటోమేషన్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ లేకపోతే టాపిక్స్ ఏమన్నా కావాలన్నా కానీ కామెంట్లో మెన్షన్ చేయండి. అండ్ లేటెస్ట్గా మనం కోర్స్ ఒకటి లాంచ్ చేస్తున్నాం, ట్రైనింగ్ కోర్సు సెలీనియం విత్ జావా ఆటోమేషన్. కోర్సు మొత్తం తెలుగులోనే టీచ్ చేయబడుతుంది. మీకు ఏమైనా ఇంట్రెస్టెడ్ అయితే కమెంట్లో మెన్షన్ చేయండి. ఓకే, సో ఇప్పుడు ఫస్ట్ వన్ ఏంటి ఇక్కడ, ఇన్హెరిటెన్స్. ఓకే, ఇన్హెరిటెన్స్ అంటే ఏంటి? సో ఈ కాన్సెప్ట్ మీకు అర్థం కావాలంటే ఈ కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో, ఇన్హెరిటెన్స్, పాలిమార్ఫిజం, అబ్స్ట్రాక్షన్, ఎన్కాప్సులేషన్, ఓకే, వీటి మీద బేసిక్ ఐడియా అనేది ఉండాలి. దెన్ ఓన్లీ మనం రియల్ టైంకి కోరిలేట్ చేసేటప్పుడు మీకు అర్థమైద్ది అనమాట. ఫస్ట్ వన్ వచ్చేసి ఇన్హెరిటెన్స్ అంటే ఏంటి మనకి. ఓకే, టూ క్లాసెస్ మధ్యన పేరెంట్ చైల్డ్ రిలేషన్షిప్ ఉంటే దాన్ని ఇన్హెరిటెన్స్ అంటారు. ఓకే, టూ పేరెంట్స్ అనేది క్లాసెస్ అవ్వాల్సిన పని లేదు మనకి. ఒక రెండు ఇంటర్ఫేస్ల మధ్యన రిలేషన్షిప్ ఉండొచ్చు, లేకపోతే ఒక ఇంటర్ఫేస్ ఒక క్లాస్ మధ్యన అయినా రిలేషన్షిప్ ఉంటే దాన్ని మనం ఇన్హెరిటెన్స్ అని చెప్పి అంటారు. ఓకే, ఇక్కడ చూడండి, నాకు ఒక ఫ్రేమ్ వర్క్ అనేది ఉంది. ఇది టెస్ట్ ఎన్జీ విత్ పేజ్ ఆబ్జెక్ట్ మోడల్ డిజైన్ ప్యాటర్న్ తో తీసుకున్న ఫ్రేమ్ వర్క్. ఓకే, సో ఇక్కడ మనం ఏం చేసామంటే ఎక్స్టెన్స్ ఓపెన్ బ్రౌజర్. ఓకే, ఎక్స్టెన్స్ అనే కీవర్డ్ దేనికి? ఓకే, ఇన్హెరిటెన్స్ రిలేషన్షిప్ ని ఎస్టాబ్లిష్ చేయడానికి ఇన్ బిట్వీన్ టూ క్లాసెస్ మధ్యన ఎక్స్టెన్స్ అనే కీవర్డ్ యూజ్ చేస్తాము. ఇక్కడ ఓపెన్ బ్రౌజర్, ఓకే, ఇది మనకి పేరెంట్ క్లాస్ అనమాట. చైల్డ్ క్లాస్ వచ్చేసి ఇది. ఇక్కడ ఓపెన్ బ్రౌజర్ అనే పేరెంట్ క్లాస్ ఎందుకు యూజ్ చేసామంటే, ఈ ఓపెన్ బ్రౌజర్ అనే పేరెంట్ క్లాస్ నుంచి మనకి ఈ బ్రౌజర్ ఓపెన్ అనే క్లాస్ అనేది వస్తుందన్నమాట. ఓకే, ఇది చూడండి, బ్రౌజర్ ఓపెన్ అనే మెథడ్. ఓకే, బ్రౌజర్ ఓపెన్ అనే మెథడ్ ఎక్కడి నుంచి వస్తుంది మనకి? ఓపెన్ బ్రౌజర్ అనే పేరెంట్ క్లాస్ నుంచి వస్తుంది అనమాట. ఓకే, సో ఇలాగా మీరు యాక్చువల్ టెస్ట్ కేసెస్ రాసేటప్పుడు ఎవ్రీ టైము ఆ బ్రౌజర్ ఓపెన్ రిలేటెడ్ మెథడ్ని ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి కాల్ చేయాల్సిన పని లేకుండా డైరెక్ట్గా మీరు ఇన్హెరిటెన్స్ అనేది యూజ్ చేసుకొని కాల్ చేసుకోవచ్చు. ఓకే, అలానే మీకు ఇక్కడ పేజెస్ ఉన్నాయి కదా, లాగిన్ యూజర్ పేజ్, ఓకే, హోమ్ పేజ్, ఇలాగా ఇక్కడ మీరు చూస్తే ప్రతి పేజ్కి ఎక్స్టెండ్స్ రీయూజబుల్ ఫంక్షన్స్. ఓకే, రీయూజబుల్ ఫంక్షన్స్ అంటే ఏంటి మనకి? ఓకే, మనకి కస్టమైజ్డ్గా మెథడ్స్ని తయారు చేసుకోవటాన్ని రీయూజబుల్ ఫంక్షన్స్ అంటారు. ఓకే, లైక్ సెండింగ్ టెక్స్ట్ టు ద టెక్స్ట్ బాక్స్, క్లికింగ్ ఆన్ ది మెథడ్, ఓకే, రిపోర్టింగ్ విత్ ట్రై క్యాచ్ మెకానిజం. ఓకే, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ సింగిల్ మెథడ్లో రావడానికి మనం రీయూజబుల్ మెథడ్స్ అనేవి యూజ్ చేస్తూ ఉంటాము ఇలాగా. ఓకే, సో ఇక్కడ దీన్ని నేను యాక్చువల్ పేజెస్ అయితే ఉన్నాయో పేజెస్కి నేను ఇన్పుట్గా పాస్ చేశాను అనమాట. ఓకే, సో ఇన్పుట్గా పాస్ చేయడానికి నేను ఏం చేశాను, ఎక్స్టెండ్స్ రీయూజబుల్ ఫంక్షన్స్. ఓకే, దాని పేరెంట్ కింద యూజ్. ఓకే, ఇక్కడ చూడండి రీయూజబుల్ ఫంక్షన్. ఓకే, ఎంటర్ టెక్స్ట్ టు టెక్స్ట్ బాక్స్ ఎక్కడి నుంచి వచ్చింది మీకు ఇది? ఇక్కడ మీరు చూస్తే ఓకే, ఇది మీకు రీయూజబుల్ ఫంక్షన్స్ అనే క్లాస్ నుంచి వచ్చింది అనమాట. ఓకే, సో ఇలాగా మీరు యూజ్ చేసుకున్నాము, ఇన్హెరిటెన్స్ యూజ్ చేసి అని చెప్పి చెప్పొచ్చు అనమాట. అలానే మీకు ఇన్హెరిటెన్స్ అనేది ఒక పేరెంట్ ఇంటర్ఫేస్ నుంచి చైల్డ్ క్లాస్ కూడా చేసే సిచ్యువేషన్స్ ఉంటాయి అనమాట. అవి ఎక్కడంటే మీకు ఇక్కడ లిజనర్స్ అని ఉన్నాయి కదా, టెస్ట్ ఎన్జీలో లిజనర్స్ మనం యూజ్ చేస్తాం కదా. లిజనర్స్ మెథడ్స్ లైక్ ఆన్ టెస్ట్ స్టార్ట్, ఆన్ టెస్ట్ సక్సెస్, టెస్ట్ ఫెయిల్యూర్, టెస్ట్ స్కిప్. ఓకే, సో ఐ టెస్ట్ లిజనర్ను మనం యూజ్ చేయాలంటే దాన్ని మనం ఇంప్లిమెంట్స్ యూజ్ చేయాలి. ఎందుకు ఇంప్లిమెంట్స్ యూజ్ చేయాలంటే, పేరెంట్ అనేది ఇంటర్ఫేస్ ఉన్నప్పుడు చైల్డ్ క్లాస్కి పేరెంట్ ఇంటర్ఫేస్కి మధ్యన ఇంప్లిమెంట్స్ కీవర్డ్ అనేది యూజ్ చేయాలి. సో ఇక్కడ మీరు ఈ పర్టికులర్ రియల్ టైమ్ కేసెస్లో మీరు ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్ యూజ్ చేసామని చెప్పి చెప్పాలన్నమాట ఇంటర్వ్యూలో. ఓకే, సో అది ఇన్హెరిటెన్స్ గురించి. నెక్స్ట్ పాలిమార్ఫిజం. పాలిమార్ఫిజం అంటే ఏంటి మనకి? సేమ్ మెథడ్ ఉండి విత్ మెథడ్ సిగ్నేచర్స్. ఓకే, మెథడ్ సిగ్నేచర్స్ వేరీ అయితే ఓవర్లోడింగ్ అంటారు. మెథడ్ సిగ్నేచర్స్ కనుక సేమ్ ఉంటే మెథడ్ నేమ్తో సహా దాన్ని ఓవర్ రైడింగ్ అంటారు. సో జనరల్గా మనకి ప్రీ డిఫైన్డ్ ఓవర్లోడింగ్, ఓకే, ఆల్రెడీ మనకి కొన్ని ప్రీ డిఫైన్డ్ ఓవర్లోడింగ్ ఉంటాయి. ఫర్ సపోజ్ సెలీనియంలో ప్రీ డిఫైన్డ్ ఓవర్లోడింగ్ అంటే, ఫర్ సపోజ్ ఇక్కడ
ఇక్కడ చూడండి డ్రైవర్ ఆబ్జెక్ట్ ఉంది కదా, ఇక్కడ నేను డ్రైవర్ డాట్ స్విచ్ టు ఫ్రేమ్ అన్నాం అనుకోండి ఫర్ సపోజ్. ఇక్కడ ఫ్రేమ్ అనేది నాకేంటి, ఇది 3 ఓవర్లోడెడ్ మెథడ్స్ అనమాట. ఓకే, ఇవన్నీ ప్రీ డిఫైన్డ్. ఓకే, సెలీనియం ప్రొవైడ్ చేసిన ప్రీ డిఫైన్డ్ ఓవర్లోడెడ్ మెథడ్స్. ఓకే, సో ఓవర్లోడెడ్ మెథడ్స్ ప్రీ డిఫైన్డ్ అయితే ఇవి. అలానే మీకు జావా నుంచి ప్రీ డిఫైన్డ్ ఓవర్లోడెడ్ మెథడ్స్ ఏముంటాయి, ఫర్ సపోజ్ స్ట్రింగ్ క్లాస్ తీసుకున్నాను అనుకోండి, స్ట్రింగ్ ఎస్ లేకపోతే స్ట్రింగ్ నేమ్ ఈక్వల్ టు వంశీ అని చెప్పి ఇక్కడ ఇచ్చాము. ఇప్పుడు నేమ్ డాట్ ఓకే, సో ఇక్కడ చూడండి మీరు ఇండెక్స్ ఆఫ్. ఓకే, ఇండెక్స్ ఆఫ్ అనేవి చూసారా, ఇండెక్స్ ఆఫ్ అనేవి 4 ఓవర్లోడెడ్ మెథడ్స్ అనమాట ఇవి. ఓకే, జావా నుంచి ప్రీ డిఫైన్డ్ ఓవర్లోడెడ్ మెథడ్స్ ఇవి. అలానే లాస్ట్ ఇండెక్స్ ఆఫ్ ఓకే 3, ఇక్కడ కూడా లాస్ట్ ఇండెక్స్ ఆఫ్ 4 ఓవర్లోడెడ్ మెథడ్స్ ఉన్నాయి. అలానే రీప్లేస్ అనేది 2 ఓవర్లోడెడ్ మెథడ్స్. స్ప్లిట్ ఓకే, స్ప్లిట్ అనేది 2 ఓవర్లోడెడ్ మెథడ్స్. ఓకే, సో ఇలాగా ఇవన్నీ మనకి ఓవర్లోడింగ్ కిందకు వస్తాయి అనమాట. ఓకే, ఇవన్నీ ప్రీ ఓవర్లోడెడ్ మెథడ్స్. ఓకే, ఆల్రెడీ ప్రీ ఎగ్జిస్టింగ్ ఓవర్లోడెడ్ మెథడ్స్. మనం ఎక్కడ ఇంప్లిమెంట్ చేసాము ఈ ఓవర్లోడింగ్ కాన్సెప్ట్ అంటే, మనకి యూటిలిటీస్ కోసం రీయూజబుల్ ఫంక్షన్స్ అనేవి కొన్ని క్రియేట్ చేసాము. ఫర్ సపోజ్ ఎంటర్ టెక్స్ట్ టు టెక్స్ట్ బాక్స్. ఓకే, ఎంటర్ టెక్స్ట్ టు టెక్స్ట్ బాక్స్. ఓకే, సో ఇక్కడ నాకు చూస్తే ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఇది ఓవర్లోడెడ్ మెథడ్. ఓకే, ఇదొక మెథడ్, ఇదొక మెథడ్. సో మెథడ్ నేమ్ సేమ్, కాకపోతే ఇక్కడ పారామీటర్స్ అనేది ఫస్ట్ మెథడ్లో 4 ఉన్నాయి, కింద మెథడ్లో 3 ఉన్నాయి. ఓకే, సో మనకి మెథడ్ నేమ్ సేమ్ ఉండి పారామీటర్స్ కనుక డిఫర్ అయితే దాన్ని ఓవర్లోడింగ్ మెథడ్ అంటాము. సో ఇవి నేను ఎందుకు తీసుకున్నాను రీయూజబుల్ ఫంక్షన్స్ కింద అంటే, ఓకే, నాకు డైరెక్ట్గా ఈ మెథడ్ కాల్ చేస్తే నాకు టెక్స్ట్ అనేది ఇన్పుట్ టెక్స్ట్ బాక్స్లోకి సెండ్ చేస్తుంది. కాకపోతే నేను దాన్ని ఏమన్నా ఎక్సెప్షన్ వస్తే దాన్ని హ్యాండిల్ చేయడానికి ట్రై క్యాచ్ బ్లాక్. ఓకే, నిజంగా టెక్స్ట్ ఓకే టెక్స్ట్ అనేది ఎంటర్ చేసిన తర్వాత మళ్ళీ ఆ టెక్స్ట్ అనేది నేను అట్రిబ్యూట్ వాల్యూని రిట్రీవ్ చేసుకొని టెక్స్ట్ అనేది నాకు మ్యాచ్ అవుతుందా లేదా అనేది వెరిఫికేషను. ఓకే, దాని రిపోర్టింగ్ రిలేటెడ్ స్టేట్మెంట్స్. ఓకే, ఇవన్నీ యూజ్ చేస్తున్నా కాబట్టి నేను దీన్ని వ్రాపర్ ఫంక్షన్ లాగా యూజ్ చేసుకున్నాను అనమాట ఈ పర్టికులర్ ఎంటర్ టెక్స్ట్ టు టెక్స్ట్ బాక్స్ అనేది. ఓకే, రీయూజబుల్ ఫంక్షన్స్ క్లాస్లో తీసుకున్నాను. ఓకే, సో ఇక్కడ మీకు 2 ఓవర్లోడెడ్ మెథడ్స్ ఉన్నాయన్నమాట. ఫస్ట్ది వచ్చేసి మీకు ఈ పర్టికులర్ ఏదైతే టెక్స్ట్ బాక్స్ ఉందో టెక్స్ట్ బాక్స్ యొక్క డిస్క్రిప్షన్ లేకుండా వస్తుంది. సో ఆ డిస్క్రిప్షన్ ఉండటం వల్ల మీకు యూజ్ ఏంటంటే రిపోర్టింగ్ అనేది మీరు యూజ్ చేసినప్పుడు ఓకే మీకు పర్టికులర్ ఫీల్డ్ అని చెప్పి తెలిసిద్ది. ఇక్కడైతే మీకు ఆ పర్టికులర్ ఏ ఫీల్డ్ అని చెప్పి లేదనమాట. సో డిపెండ్స్ ఆన్ ద రిక్వైర్మెంట్, మనకి రిపోర్టింగ్లో ఏది కావాలంటే దాన్ని బట్టి మనం ఆ పర్టికులర్ ఓవర్లోడింగ్ మెథడ్ని కాల్ చేసుకుంటాము. ఓకే, ఇలానే రీయూజబుల్ ఫంక్షన్స్లో మీరు చాలా ఓవర్లోడింగ్ మెథడ్స్ని డిఫైన్ చేసుకోవచ్చు, క్లిక్ చేయడానికి కానీ ఫ్రేమ్స్లోకి స్విచ్ అవడానికి కానీ. ఓకే, సో ఎలా కావాలంటే అలాగా మీరు రీయూజబుల్ ఫంక్షన్స్ని యూజ్ చేసామని చెప్పి చెప్పొచ్చు అనమాట. నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఓవర్ రైడింగ్. ఓకే, మెథడ్ ఓవర్ రైడింగ్ అనమాట. ఓవర్ రైడింగ్ని ఎక్కడ ఇంప్లిమెంట్ చేశారంటే, మీరు మీ టెస్ట్ఎన్జీ ఆటోమేషన్ ఫ్రేమ్వర్క్లో లిజనర్స్ని ఇంప్లిమెంట్ చేసామని చెప్పి చెప్పండి. ఓకే, లిజనర్స్ని ఇంప్లిమెంట్ చేసినప్పుడు ఓకే లిజనర్స్ ఓకే ఐ టెస్ట్ లిజనర్ అనే పేరెంట్ క్లాస్లో ఓకే ఈ ఆన్ టెస్ట్ స్టార్ట్ ఓకే ఆన్ టెస్ట్ సక్సెస్ ఇవన్నీ ఏంటి, ఇవన్నీ పేరెంట్ క్లాస్లో ఉన్న మెథడ్స్ అనమాట. సో చైల్డ్ క్లాస్లో ఏం చేసాము, ఆ మెథడ్ యొక్క లాజిక్ని మనం ఓవర్ రైడ్ అనేది చేసాం అనమాట. ఓకే, సో ఇలాగా మీరు ఓవర్ రైడింగ్ కాన్సెప్ట్ని మీ ఫ్రేమ్వర్క్లో యూజ్ చేసామని చెప్పి చెప్పొచ్చు. ఓకే, లిజనర్స్ని యూజ్ చేసి. నెక్స్ట్ థింగ్ వచ్చేసి అబ్స్ట్రాక్షన్. అబ్స్ట్రాక్షన్ అనేది మనం అబ్స్ట్రాక్ట్ క్లాస్ అండ్ ఇంటర్ఫేసెస్ యూజ్ చేసి అచీవ్ చేయగలం. అబ్స్ట్రాక్ట్ క్లాస్ అనేది మనం ఓకే అంత ఈజీగా యూజ్ చేసే ఛాన్స్ అనేది రాదనమాట సెలీనియంలో. ఓకే, అబ్స్ట్రాక్షన్ అనేది మీరు ఇంటర్ఫేస్ యూజ్ చేసి అచీవ్ చేసామని చెప్పండి. సో ఇంటర్ఫేసెస్ మీరు ఎక్కడెక్కడ యూజ్ చేశారంటే, మనకి ఇంటర్ఫేసెస్ వచ్చేసి మనం ఫస్ట్ ఈ క్రోమ్ బ్రౌజర్ అనేది లాంచ్ చేస్తాం కదా, క్రోమ్ బ్రౌజర్ అనే కాదు ఎనీ బ్రౌజర్ లాంచ్ చేసేటప్పుడు ఇక్కడ ఈక్వల్ టు న్యూ క్రోమ్ డ్రైవర్. ఓకే, సో ఇక్కడ మీకు ఇంకొకటి పాయింట్ మిస్ చేసింది ఏంటంటే ఓవర్ రైడింగ్. ఓకే, ఓవర్ రైడింగ్ అనేది
మనం ఎలా చేయొచ్చు ఓవర్ రైడింగ్ అంటే ఇదిగో ఇది చూడండి, ఇది వచ్చేసి రన్ టైమ్ పాలిమార్ఫిజం అన్నమాట, నథింగ్ బట్ ఓవర్ రైడింగ్. ఓకే, ఈ డ్రైవర్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది మీకు? డ్రైవర్ అనేది వెబ్ డ్రైవర్. ఓకే, వెబ్ డ్రైవర్ అనేది ఏంటి మీకు? వెబ్ డ్రైవర్ అనేది పేరెంట్ ఇంటర్ఫేస్. ఓకే, చైల్డ్ క్లాస్ వచ్చేసి న్యూ క్రోమ్ డ్రైవర్ అన్నమాట. ఓకే, వెబ్ డ్రైవర్ అనేది పేరెంట్ ఇంటర్ఫేస్, చైల్డ్ క్లాస్ వచ్చేసి న్యూ క్రోమ్ డ్రైవర్. ఓకే, ఇక్కడ మీరు ఏం చేస్తున్నారంటే రన్ టైంలో క్రోమ్ డ్రైవర్ ఆబ్జెక్ట్ యొక్క లాజిక్ ని కాల్ చేసుకోవడానికి ఓకే ఇక్కడ ఓవర్ రైడింగ్ అనేది చేశారనమాట. ఓకే, సో ఇది వచ్చేసి మీకు రన్ టైమ్ పాలిమార్ఫిజం కింద వస్తుంది. ఓకే, ఓవర్ రైడింగ్ కాన్సెప్ట్. అలానే మీకు ఇక్కడ ఇంటర్ఫేస్ ఎక్కడ యూజ్ చేశారంటే, సో ఇక్కడ మీరు చూడండి వెబ్ డ్రైవర్ అనేది పేరెంట్ ఇంటర్ఫేస్ అనమాట. ఓకే, క్రోమ్ డ్రైవర్కి కానీ ఎడ్జ్ డ్రైవర్కి కానీ ఫైర్ ఫాక్స్ డ్రైవర్కి కానీ మీకు పేరెంట్ ఇంటర్ఫేస్ వచ్చేసి వెబ్ డ్రైవర్ అనమాట. సో ఇక్కడ మీరు ఇంటర్ఫేస్ అనేది యూజ్ చేశాము అని చెప్పొచ్చు. నెక్స్ట్ ఇంకా ఎక్కడెక్కడ మీరు ఇంటర్ఫేసెస్ యూజ్ చేశారంటే మీకు టేక్ స్క్రీన్ షాట్. ఓకే, స్క్రీన్ షాట్స్ తీసుకోవడానికి టేక్ స్క్రీన్ షాట్ అనే ఇంటర్ఫేస్ అనమాట. ఓకే, టేక్ స్క్రీన్ షాట్ అనే ఇంటర్ఫేస్ ఇది. ఓకే, సో ఇది కూడా మీరు పేరెంట్ ఇంటర్ఫేస్ అనమాట. ఓకే, టేక్ స్క్రీన్ షాట్ అనేది పేరెంట్ ఇంటర్ఫేస్. అలానే మీకు ఇంకొకటి జావా స్క్రిప్ట్ ఎగ్జిక్యూటర్ ఉంటుంది. ఓకే, జావా స్క్రిప్ట్ ఎగ్జిక్యూటర్ కూడా మీకు ఇంటర్ఫేస్ అనమాట. ఓకే, సో ఇంటర్వ్యూలో మిమ్మల్ని వాట్ ఈస్ జావా స్క్రిప్ట్ ఎగ్జిక్యూటర్ అంటే యూ హ్యావ్ టు టెల్ ఓకే జావా స్క్రిప్ట్ ఎగ్జిక్యూటర్ ఈజ్ ఏ ప్రీ డిఫైన్డ్ ఇంటర్ఫేస్. ఓకే, సో దీని స్పెసిఫిక్ హైరార్కీ ఓకే ఈ సెలీనియం బ్యాక్గ్రౌండ్ హైరార్కీ ఏమున్నాయని చెప్పి డీటెయిల్గా ఒక వీడియో చేసుంచాను. ఓకే, మీకు ఛానల్లో ఒకసారి గోత్రు అయ్యి ఆ పర్టికులర్ వీడియో కూడా వాచ్ చేస్తే మీకు ఫుల్ క్లారిటీ అనేది వస్తుంది అనమాట. ఓకే, సో ఈ పర్టికులర్ కేసెస్లో మీరు ఇంటర్ఫేసెస్ ని అబ్స్ట్రాక్షన్ కాన్సెప్ట్ ఇంప్లిమెంట్ చేసామని చెప్పొచ్చు. నెక్స్ట్ ఎన్క్యాప్సులేషన్ అంటే ఏంటి? ఓకే, టైట్ బైండింగ్ ఆఫ్ ద డేటా అనమాట. సో దాన్ని పబ్లిక్ గెటర్స్ సెటర్స్ మెథడ్స్ ఓకే ప్రైవేట్ వేరియబుల్స్ విత్ పబ్లిక్ గెటర్స్ సెటర్స్ యూజ్ చేసి మీరు అచీవ్ చేసామని చెప్పొచ్చు. సో దీనికి ఎగ్జాంపుల్ వచ్చేసి మీరు ఏపీఐ ఆటోమేషన్ టెస్టింగ్ కనుక రెజ్యూమ్ లో పెట్టుంటే ఓకే ఏపీఐ ఆటోమేషన్ రిలేటెడ్ పోజో క్లాసెస్ యూజ్ చేసామని చెప్పండి. ఓకే, ఏపీఐ ఆటోమేషన్ టెస్టింగ్ పోజో క్లాసెస్ యూజ్ చేసి ఓకే ఆ పోజో క్లాసెస్ రిలేటెడ్ వేరియబుల్స్ డిఫైన్ చేసి కన్స్ట్రక్టర్ నుంచి కాల్ చేసుకున్నాము. అట్ ద సేమ్ టైం ఆ వేరియబుల్స్ రిలేటెడ్ పబ్లిక్ గెటర్స్ సెటర్స్ అనేవి డిఫైన్ చేసి పోజో క్లాసెస్ అనేవి క్రియేట్ చేసామని చెప్పి ఎన్క్యాప్సులేషన్ కి మీరు రియల్ టైం ఎగ్జాంపుల్ లాగా చెప్పొచ్చు అనమాట. ఓకే, ఇంకా స్పెసిఫిక్ గా మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నా కానీ ఇంకా వేరే టాపిక్స్ ఏమన్నా కావాలన్నా కానీ కామెంట్స్ లో మెన్షన్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.